వెల్కమ్ టు ఆల్ ఐక్యూ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనము బయాలజీ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన బయాలజీ క్లాసెస్ జరుగుతున్నాయి. అందులో మనం ఆల్రెడీ న్యూట్రిషన్స్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం. న్యూట్రిషన్స్లో ఎంతవరకు కంప్లీట్ చేసాం, ప్రోటీన్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ ఫ్యాట్స్ వరకు డిస్కస్ చేస్తూ వచ్చామన్నమాట. కార్బోహైడ్రేట్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఇనార్గానిక్ అని చెప్పామన్నమాట. ఓకే, ఆర్గానిక్లో ఏమేమి డిస్కస్ చేసాము, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ కంటిన్యూషన్ ఏంటి, మనకు విటమిన్స్ అనమాట. ఓకే, విటమిన్స్. నెక్స్ట్ టాపిక్ ఇస్ విటమిన్స్. అందులోనే ఓకే విటమిన్స్. విటమిన్స్ ఫస్ట్. ఈ విటమిన్స్ అనే నేమ్ వాజ్ గివెన్ బై ఎవరంటే సి ఫంక్. ఎవరు? సి ఫంక్. విటమిన్స్ అనే నేమ్ ఇచ్చింది ఎవరంటే. ఈ విటమిన్స్ మనకు ఏం చేస్తాయంటే మెయింటైన్ అవర్ బాడీ, మన బాడీని మెయింటైన్ చేస్తాయన్నమాట. ఓకే, ఈ విటమిన్స్ని టూ టైప్, మళ్ళీ ఆర్గానిక్, ఆర్గానిక్లో విటమిన్స్ అని చెప్పాం. ఈ విటమిన్స్లో కూడా 2 టైమ్స్ డివైడ్ చేసామన్నమాట. ఏంటంటే ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఇంకొకటి వాటర్ సాల్యుబుల్. 2 టైప్స్ ఆఫ్ విటమిన్స్ అని చెప్పాం. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ ఇక్కడ ఏమేమి వస్తాయంటే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అన్నమాట. ఇవన్నీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ ఏమేమి వస్తాయి, విటమిన్ సి, నెక్స్ట్ విటమిన్ బిలో అన్నీ వస్తాయన్నమాట. బి కాంప్లెక్స్ మొత్తం B1, B2, B3 ఇలాగా అన్ని విటమిన్ బి సంబంధించినటువంటి బి కాంప్లెక్స్ బిలో వస్తాయన్నమాట. ఓకే, విటమిన్స్ ఎవరు? సి ఫంక్ బాడీని మెయింటైన్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ అనమాట, ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ ఏమేమి ఉన్నాయి? 4 ఉన్నాయి, ఏ, డి, ఈ, కే అనే విటమిన్స్ అనమాట. వాటర్ సాల్యుబుల్ ఏమేమి ఉన్నాయి? సి ఒకటి, విటమిన్ బి. ఓకే, బిలో అన్నీ వస్తాయన్నమాట, మిక్సింగ్ బి కాంప్లెక్స్ టోటల్ విటమిన్స్. ఇప్పుడు చూడండి ఫ్యాట్ సాల్యుబుల్ ఫస్ట్. ఫ్యాట్ సాల్యుబుల్ ఏంటి? ఫస్ట్ ఇది విటమిన్ ఏ. దీని యొక్క కెమికల్ నేమ్ అనమాట. కెమికల్ నేమ్ ఏంటంటే రెటినాల్. ఓకే, అందరికి ఐడియా ఉంటుంది ఆల్రెడీ. రెటినాల్ కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్. ఈ విటమిన్ ఏ దేనికంటే దీని యొక్క ఫంక్షన్స్ ఎందుకు మనకు అవసరం అంటే నెసెసరీ ఫర్ అవర్ విజన్. ఓకే, మన విజన్ కోసం. దాని తర్వాత మాయిస్ట్ అవర్ ట్రాకియా. ఓకే, ఇవి ఈ విటమిన్ ఏ సోర్స్ అనమాట. ఎక్కడెక్కడ దొరుకుతుంది? ఏ సోర్సెస్ విటమిన్ ఏ అనేది అంటే క్యారెట్లో ఉంటుంది, మెయిన్గా మ్యాంగోలో ఉంటుంది, గ్రీన్ వెజిటేబుల్స్, నెక్స్ట్ మిల్క్ అనమాట. మిల్క్లో కూడా ఉంటుంది. ఓకే, సోర్స్ విటమిన్ ఏ యొక్క సోర్సెస్ ఎక్కడెక్కడ లభిస్తుంది అనేది. ఈ విటమిన్ ఏ దీనికి ఇంకో పాయింట్ ఏం చెప్పచ్చు అంటే వర్క్ యాజ్ యాంటీ ఇన్ఫెక్షన్ కూడా వర్క్ చేస్తుంది. ఓకే, యాంటీ ఇన్ఫెక్షన్గా కూడా వర్క్ అవుతుంది అనమాట ఈ విటమిన్ ఏ అనేది. వీటి యొక్క డెఫిషియన్సీ, ఇది బాడీలో తక్కువ అయినప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క డెఫిషియన్సీ ఏమవుతుందంటే చూడండి. ఫస్ట్ జరప్థాల్మియా ఒకటి. దీనివల్ల ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ దీని యొక్క ఇంకో డిఫిషియన్సీ ఏమొస్తుందంటే నైట్ బ్లైండ్నెస్ కూడా వస్తుంది. ఓకే, నైట్ బ్లైండ్నెస్. ఇవి విటమిన్ ఏకు సంబంధించినవి. చూడండి కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్. నెసెసరీ ఫర్ అవర్ విజన్ విటమిన్ ఏ అనేది. మాయిస్ట్ అవర్ ట్రాకియా.
సోర్స్ ఎక్కడ దొరుకుతుంది? క్యారెట్, మ్యాంగో, గ్రీన్ వెజిటేబుల్స్, మిల్క్లో. వర్క్ యాజ్ యాంటీ ఇన్ఫెక్షన్గా కూడా వర్క్ అవుతుంది. ఏ విటమిన్ యాంటీ ఇన్ఫెక్షన్గా ఉండేది వర్క్ పని చేసే విటమిన్ ఏదంటే విటమిన్ ఏ అని చెప్పాలి. ఓకే, విటమిన్ ఏ సోర్స్. ఓకే, డిఫిషియన్సీ చూసాం కదా, డ్రైనెస్ ఆఫ్ ఐస్, నైట్ బ్లైండ్నెస్ 2 అనమాట. ఇది విటమిన్ ఏకి సంబంధించినది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి నెక్స్ట్ విటమిన్ ఏంటి? విటమిన్ డి. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే క్యాల్సిఫెరాల్. ఓకే, క్యాల్సిఫెరాల్ చూడండి. నెక్స్ట్ ఇది ఈ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సింథసైజ్డ్ బై అవర్ స్కిన్, మన స్కిన్ ద్వారా సింథసైజ్ అవుతుంది. ఎందులో? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. అనమాట. ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ప్రెజెన్స్లో ఇది సింథసైజ్ చేస్తుంది స్కిన్ అనేది విటమిన్ డిని. ఓకే, వీటి యొక్క ఫంక్షన్ ఇది ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ బాడీ. ఓకే, ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ బాడీ. బాడీలో ఉన్న కాల్షియంని అబ్జార్ప్షన్ చేసడానికి ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది విటమిన్ డి అనేది. ఓకే, కాల్షియం అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతాయి? అవర్ బోన్స్ అనేవి ఏంటి? స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. బోన్స్ విల్ బి స్ట్రాంగ్. బోన్స్ ఎలాగుంటాయి? స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఏమని పిలిచవచ్చు అంటే విటమిన్ డిని ఇది 1 టైప్ ఆఫ్ హార్మోన్ కూడా అని చెప్పొచ్చు. ఓకే, హార్మోన్ లైక్ విటమిన్, సేమ్ హార్మోన్ లాగా అని కూడా చెప్పొచ్చు. హార్మోన్ లైక్ విటమిన్ ఏంటంటే విటమిన్ డి అని చెప్పాలి. ఓకే, ముందుగానే చెప్పాం ఏంటి? విటమిన్ ఏకు వర్క్ యాజ్ యాంటీ ఇన్ఫెక్షన్ ఏది చెప్తే విటమిన్ ఏ అనాలి. హార్మోన్ లైక్ విటమిన్ ఏంటి? విటమిన్ డి అనమాట. దీన్ని ఇంకొక నేమ్ కూడా చెప్పొచ్చు, సన్షైన్ విటమిన్ అని కూడా అనొచ్చు. సన్షైన్ విటమిన్. ఓకే, సన్షైన్ విటమిన్ అన్నా కూడా విటమిన్ డినే. నెక్స్ట్ దీని యొక్క సోర్స్ ఎక్కడ దొరుకుతుంది ఇంకా అంటే సన్లైట్ ఒకటి చెప్పాం. నెక్స్ట్ మిల్క్లో ఒకటి. నెక్స్ట్ ఫిష్ లివర్లో ఒకటి. ఎగ్లో కూడా ఉంటుంది విటమిన్ డి అనేది. ఓకే, ఇది సోర్స్ ఎక్కడెక్కడ అంటే సన్లైట్, మిల్క్, ఫిష్ లివర్, ఎగ్ అనమాట విటమిన్ డి అనేది. వీటి యొక్క డెఫిషియన్సీ ఏమొస్తుంది? ఓకే, డెఫిషియన్సీ ఏంటంటే చూడండి, తక్కువైనప్పుడు ఏంటి? కాల్షియం అనేది తగ్గుతుందా? చూడండి ఏంటిది? ప్రెజెన్స్ ఆఫ్ ది ఇంక్రీజ్ అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ బాడీనే కదా. ఓకే, ఇప్పుడు ఇది తక్కువైనప్పుడు ఏంటి? అబ్జర్ప్షన్ బాడీలో కాల్షియం తగ్గుతుందా? కాల్షియం తగ్గితే ఏమవుతాయి? మన బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. చూడండి, వీక్ అయిపోతే ఏమవుతుంది? 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏం డిసీజ్ వస్తుందంటే రికెట్స్ ఒకటి, దాని తర్వాత ఆస్టియోమలాసియా అనే డిసీజ్ వస్తుంది అనమాట. ఓకే, ఈ రికెట్స్ ఎందులో అంటే చిల్డ్రన్స్లో వస్తుంది. చిల్డ్రన్కు సంబంధించినది రికెట్స్. ఓకే, ఇది అడల్ట్కు సంబంధించినది ఆస్టియోమైలీనియా అడల్ట్స్. ఓకే, ఇది అడల్ట్స్కు సంబంధించినది, ఇది చిల్డ్రన్స్కి అనమాట. ఓకే, చూడండి విటమిన్ డి కాల్షియం, కెమికల్ నేమ్ క్యాల్సిఫెరాల్. బాడీ సింథసైజ్ చేస్తుంది సన్లైట్ ద్వారా. ఏం చేస్తుంది? కాల్షియం అబ్జర్వ్లో ఇంక్రీజ్ చేస్తుంది అనమాట విటమిన్ డి అనేది. నెక్స్ట్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎక్కడెక్కడ సోర్స్ అనేది సన్లైట్, మిల్క్, ఫిష్ లివర్, నెక్స్ట్ ఎగ్ అనమాట. చూడండి, దీన్ని ఏమంటారు? హార్మోన్ లైక్ విటమిన్ అంటారు, సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. డెఫిషియన్సీ ఏంటి? కాల్షియం తగ్గితే బోన్స్ వీక్ అయిపోతాయి. చిల్డ్రన్స్లో అయితే రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. అడల్ట్స్లో అయితే ఆస్టియోమలేషియా అనే డిసీజ్ వస్తుంది అనమాట. ఓకే, ఆస్టియోమలేషియా ఇది విటమిన్ డికి సంబంధించినది. నెక్స్ట్ విటమిన్ ఏంటి? విటమిన్ ఈ. నెక్స్ట్ విటమిన్ ఈ అనమాట. వీటి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే టోకోఫెరాల్. ఓకే,
టోకోఫెరాల్, కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఈ టోకోఫెరాల్. ఇది ఏం చేస్తుంది? హెల్ప్ఫుల్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. ఓకే, హెల్ప్ఫుల్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ లో హెల్ప్ఫుల్ అయిపోతుందంట. దేంట్లో అంటే ఎగ్ అండ్ స్పమ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకా దేనికంటే నెససరీ ఫర్ హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్. గ్లోయింగ్ స్కిన్ అనమాట. ఓకే, గ్లోయింగ్ స్కిన్కి హెల్ప్ఫుల్ ప్లస్ హెల్తీగా ఉండడానికి ఏది? విటమిన్ ఈ అనమాట. ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ కానీ ఎగ్ కానీ స్పమ్ కానీ విటమిన్ ఈ ఇదంతా ఎక్కడెక్కడ సోర్స్, వీటి యొక్క సోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే స్ప్రౌటెడ్ గ్రెయిన్స్. ఓకే, నెక్స్ట్ పీనట్స్లో, నెక్స్ట్ ఆల్మండ్స్, కోకోనట్ ఆయిల్ ఇక్కడంతా దొరుకుతుంది. వీటి యొక్క డిఫిషియన్సీ విటమిన్ ఈ అనేది తక్కువైనప్పుడు ఏం డిఫిషియన్సీ వస్తుందంటే స్టెర్లైన్, నెక్స్ట్ స్కిన్ అనేది గ్లో రాదనమాట, డల్ అయిపోతుంది. ఓకే, స్టెర్లైల్. నెక్స్ట్ స్కిన్ అనేది కూడా డల్ అయిపోతుంది, గ్లోయింగ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇది దేని కారణం అంటే విటమిన్ ఈ డిఫిషియన్సీ, విటమిన్ ఈ తక్కువైనప్పుడు బాడీలో. ఎక్కడెక్కడ దొరుకుతుంది? స్ప్రౌటెడ్ గ్రెయిన్స్, పీనట్స్, ఆల్మండ్స్, కోకోనట్ ఆయిల్. ఓకే, ఇది విటమిన్ ఈ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి మనకు? నెక్స్ట్ విటమిన్ కే అనమాట. విటమిన్ కే, ఈ విటమిన్ వీటి యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫిలిక్నోనైన్. ఓకే, కెమికల్ నేమ్ PHILLIQUINONE. ఇది విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్. నెక్స్ట్ దీని యొక్క హెల్ప్ఫుల్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్. మనకి ఏదైనా ఇంజురీ అయినప్పుడు పైన బ్లడ్ వస్తుంది కదా, కొంచెంసేపు తర్వాత క్లాట్ కడుతుంది కదా, రీజన్ ఏంటంటే విటమిన్ కే. ఓకే, ఏం చెప్పచ్చు ఇంకా? అదే ఇట్ ఈజ్ నెససరీ ఫర్ సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ ఎంజైమ్. ఓకే, క్లాటింగ్ ఇలాగే చెప్పాము, క్లాటింగ్ ఎంజైమ్, సింథసిస్ ఆఫ్ క్లాటింగ్ పర్పస్లో సింథసిస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో ఇంకా ఏం చెప్పచ్చు అంటే ఇది ప్రోటీన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దేని పర్పస్? బోన్స్ కోసం నెససరీ ఫర్ బోన్స్కి అవసరమైన ప్రోటీన్ని విటమిన్ కే అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, విటమిన్ కే. దీని యొక్క సోర్సెస్ ఎక్కడ? విటమిన్ కే అంటే సోర్సెస్ స్పైనాచ్, నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు? టొమాటో ఎక్సెట్రా. ఓకే, టొమాటో వీటిల్లో ఏదైనా రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్గా ఉంటాయి కదా ఏనా, వాటినన్నిటిని ఏం చెప్పచ్చు? వాటినన్నిటిలో విటమిన్ కే అనేది ఉంటుందని చెప్పచ్చు. అలాగున వీటి యొక్క డిఫిషియన్సీ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అనేది సరిగ్గా ప్రాపర్ కాదు, క్లాటింగ్ నాట్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు. ఓకే, బ్లడ్ క్లాటింగ్ అనేది ప్రాపర్గా జరగదు. ఏదైనా ఇంజురీ అయినప్పుడు బ్లడ్ వెళ్తూనే ఉంటుంది, క్లాట్ అనేది జరగదు. ఓకే, ఇది విటమిన్ కేకి సంబంధించినది. ఓకే, విటమిన్ ఏ చూసాం, దాని తర్వాత విటమిన్ సి చూసాం, విటమిన్ డి చూసాం, విటమిన్ కే చూసాం. ఓకే, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే అనేటివి చూసాం అనమాట. ఓకే, ADEK ఫ్యాట్ సాల్యుబుల్ సంబంధించిన విటమిన్స్ అనేటివి ఇక్కడి వరకు కంప్లీట్. నెక్స్ట్ ఏంటి మనకు? వాటర్ సాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ ఏంటి? వాటర్ సాల్యుబుల్ సంబంధించిన విటమిన్స్. వాటర్ సాల్యుబుల్కి సంబంధించిన విటమిన్ ఏమేమి ఉన్నాయి? విటమిన్ సి, విటమిన్ బి అని చెప్పాను. విటమిన్ సి
దీనికి కెమికల్ నేమ్ ఏంటి? అస్కార్బిక్ యాసిడ్. ఓకే, స్కార్బిక్ యాసిడ్ అనేది వీటి యొక్క కెమికల్ నేమ్. ఇది ఏం చేస్తుంది? వూండ్ హీలింగ్, ఏదైనా ఇంజరీ అయినప్పుడు హీలింగ్కి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఇది ఈ విటమిన్ అనేది ఎగ్గులో ఉండదు, నో ఎగ్గులో దొరకదు, మిల్క్లో కూడా దొరకదు అనమాట. నో ఎగ్ అండ్ మిల్క్. ఓకే, అడగచ్చు మిల్క్లో విటమిన్ సి ఉంటుందా, ఎగ్లో ఉంటుందా అంటే విటమిన్ సి అనేది ఎగ్లో మిల్క్లో ఉండదు. ఓకే, ఇది రావచ్చు అనమాట పాయింట్ ఆఫ్ వ్యూలో, అందుకే చెప్తున్నాను. ఎగ్లో మిల్క్లో మ్యాక్సిమం ఉంటాయి, కానీ విటమిన్ సి అనేది ఉండదు, గుర్తుకు పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ డెఫిషియన్సీ. దీని యొక్క డెఫిషియన్సీ ఏం చెప్పచ్చు అంటే స్కర్వే. ఓకే, తెలిసిందే అందరికీ, స్కర్వే దీని యొక్క డెఫిషియన్సీ అనమాట. ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే ఇది డెఫిషియన్సీ ఎవరు అంటే అడల్ట్స్లో వస్తుంది అనమాట. ఎవరైనా చూడండి, ఆల్కహాలిక్ పర్సన్ ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, ఆల్కహాలిక్ పర్సన్ బాగా గమనిస్తుంటాం మనం అప్పుడప్పుడు. ఓకే, ఆల్కహాలిక్ పర్సన్ ఇది ఏమవుతుందంటే ఫుల్గా డ్రింక్ చేసినప్పుడు ఎక్కువ యూరిన్ అనేది వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు. దేనికి ఏ పర్పస్ అంటే ఫస్ట్ చూడండి, ఏడిహెచ్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. ఏంటి హార్మోన్ అంటే యాంటీ డైరోటిక్ హార్మోన్ అనేది. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, పిట్యూటరీ గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ఏమై చేస్తుంది? ఈ హార్మోన్ అనేది ఏంటంటే వాటర్ కంట్రోల్ అనేది చేస్తుంది అనమాట. వాటర్ని కంట్రోల్ చేస్తుంది, అంటే బయటికి వెళ్లకుండా యూరిన్ రూపంలో వాటర్ని కంట్రోల్ చేస్తుంది. ఏ హార్మోను? యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ అనేది ఏడిహెచ్ అనే హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఏమవుతుంది? ఆల్కహాలిక్ పర్సన్ ఆల్కహాల్ డ్రింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏడిహెచ్ అనేది వీక్ అయిపోతుంది బాడీలో. ఏడిహెచ్ అనేది వీక్ అయిపోతుంది. ఏడిహెచ్ వీక్ అయిపోయినప్పుడు ఏమేం చేస్తుంది? మనకి యూరిన్తో పాటు వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. వాటర్ కంట్రోల్ కాదు, ఇది స్ట్రాంగ్ ఉంటేనే వాటర్ని కంట్రోల్ చేస్తుంది. ఏంటి? ఏడిహెచ్ అనేది. ఇది వీక్ అయినప్పుడు ఏంటి? వాటర్ కూడా బాడీలోంచి వెళ్తూ ఉంటుంది. ఓకే, వాటర్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ పడినప్పుడు మళ్ళీ ఏంటి? ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, అగైన్ అండ్ అగైన్ యూరినేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఇలా జరిగినప్పుడు మనకేంటి? విటమిన్ సి అనేది ఏంటి? తగ్గిపోతుంది బాడీలో. విటమిన్ సి లాస్ అయిపోతుంది కదా. వాటర్ సాల్యుబుల్ విటమిన్ సి ఏం చెప్తున్నాం? వాటర్ సాల్యుబుల్ అంటున్నాం. వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. ఆ బాడీలో ఉన్న వాటర్ని ఏడిహెచ్ కంట్రోల్ చేస్తుంది. అది ఆల్కహాలిక్ తీసుకునే వాళ్ళకి ఏంటి? ఆ వాటర్తో పాటు విటమిన్ సి కూడా వెళ్ళిపోతుంది బాడీలో నుంచి, ఉండదు అనమాట. ఏమవుతుంది? ఏం డిఫిషియన్సీ వస్తుంది అలా వెళ్ళిపోయినప్పుడు? స్కర్వే అనే డిసీజ్ వస్తుంది. ఏమొస్తుంది? స్కర్వే అనే డిసీజ్ వస్తుంది. ఓకే, విటమిన్ సి కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? విటమిన్ బి అనమాట. విటమిన్ బి కాంప్లెక్స్, ఇందులో అన్నీ వస్తాయి. ఫస్ట్ విటమిన్ బి1 ఏంటి? కెమికల్ నేమో థయామిన్. ఓకే, థయామిన్ ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది? గ్రీన్ వెజిటేబుల్స్లో, పీనట్స్లో, మిల్క్లో, ఎగ్లో. ఓకే, వీటి యొక్క డిఫిషియన్సీ ఏమొస్తుందంటే బెరీ అందరికీ ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. బెరీ అనే డిసీజ్ వస్తుంది అనమాట. అంటే ఏం రావచ్చు సిమ్టమ్ అంటే హై పెయిన్స్ ఇన్ బాడీ, బాడీలో హై పెయిన్స్ రావడం కానీ, లేకుంటే వీక్నెస్ అయిపోవడం కానీ. ఓకే, మనిషి వీక్నెస్ అయిపోవడం, ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోవడం. ఓకే, ఇమ్యూన్ పవర్ అనేది తగ్గిపోవడం అన్నమాట. ఓకే, ఇవన్నీ జరుగుతాయి. ఏంటి? విటమిన్ బి అనేది తక్కువైనప్పుడు బాడీలో. దీని ఒక కెమికల్ నేమ్ ఏంటి? థయామిన్. ఎక్కడెక్కడ దొరుకుతుంది? వెజిటేబుల్స్, పీనట్స్, మిల్క్, ఎగ్లో. డెఫిషియన్సీ ఏంటి? బెరీ అనే డిసీజ్ వస్తుంది. సిమ్టమ్స్ ఏంటంటే ఇవి. ఓకే, ఇది విటమిన్ బి1కు సంబంధించినది. నెక్స్ట్ బి2 చూద్దాం. విటమిన్ బి2కి ఏంటంటే రైబోఫ్లావిన్. ఓకే, దీని యొక్క కెమికల్. దీని యొక్క సోర్స్ ఎక్కడ వస్తుందంటే గ్రీన్ వెజిటేబుల్స్,
ఆల్మోస్ట్ ఆల్ అన్నీ దొరుకుతాయి అనమాట. గ్రీన్ వెజిటేబుల్స్. నెక్స్ట్ నాన్ వెజ్ అంటే అన్నీ వస్తాయి దీనిలో, మళ్ళీ ఫిష్ అలా అడగకూడదు, అన్నీ వస్తాయి అనమాట నాన్ వెజ్లో. ఫిష్ లివర్ కానీ ఇవన్నీ. ఎగ్, నెక్స్ట్ మిల్క్లో కూడా దొరుకుతుంది. ఓకే, B2 అనేది. నెక్స్ట్ వీటి యొక్క డెఫిషియన్సీ ఏంటంటే రెడ్నెస్ ఆన్ టంగ్ అనమాట. టంగు పైన రెడ్నెస్ రావడం, లేకుంటే క్రాక్స్ ఆన్ లిప్స్ పైన క్రాక్స్ రావడం. ఇవన్నీ దేని కారణం అంటే విటమిన్ B2 అనేది బాడీలో తక్కువ కావడం వల్ల. ఓకే, రైబోఫ్లావిన్ దాని యొక్క కెమికల్ నేమ్. ఇది తక్కువ కావడం వల్ల ఏంటి, ఇది డెఫిషియన్సీ అనేది వస్తాయి. ఎక్కడెక్కడ దొరుకుతుంది, గ్రీన్ వెజిటేబుల్స్, నాన్ వెజ్, ఎగ్, మిల్క్లు అనేటి దొరుకుతుంది. ఇది B2. నెక్స్ట్ B3 యొక్క కెమికల్ నేమ్ ఏంటి, నియాసిన్. ఓకే, నియాసిన్. నెక్స్ట్ నైకోటినిక్ యాసిడ్ నుంచి వచ్చింది ఏంటంటే నియాసిన్ అనేది. ఇదే B3 అనేది నైకోటినిక్ యాసిడ్. దీని యొక్క కెమికల్ నేమ్ ఏం తీసుకున్నారు, నియాసిన్ అని చెప్తుంటారు. ఓకే, ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది, గ్రీన్ వెజిటేబుల్స్, ఇంకా ఫ్రూట్స్, నెక్స్ట్ నాన్ వెజ్లో దొరుకుతుంది. ఓకే, నాన్ వెజ్లో. ఇవి వీటి యొక్క సోర్సెస్ అనమాట. నెక్స్ట్ విటమిన్ B3 అనేది డిఫిషియన్సీ తగ్గినప్పుడు ఏమొస్తుందంటే పెలేగ్రా అనే డిసీజ్ వస్తుంది. పెలేగ్రా అనే డిసీజ్ వస్తుంది. ఓకే, ఈ డిసీజ్లో ఏమేమి వస్తాయంటే చూడండి, 4 డిసీజెస్ అని ఫామ్ కావచ్చు పెలేగ్రా అనేది. ఓకే, 4D సిండ్రోమ్ అని కూడా పిలిచవచ్చు అనమాట. దీన్ని ఇంకేంటంటే డర్మెంటిటిస్ అనేది ఒకటి, డర్మెంటిటస్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ది డైమెంటియా ఒకటి, నెక్స్ట్ డయేరియా ఒకటి, ఇంకోటి డెత్ అనమాట, చనిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, విటమిన్ B3 తక్కువ కావడం వల్ల. చూడండి, డర్మటైటిస్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ జరగడం. ఓకే, స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది ఏంటంటే డైమెన్షియా అంటే లాస్ ఆఫ్ మెమొరీ లాస్ కావడం. అంటే ఏదో మాట్లాడుతూ అంటారు. ఓకే, సంబంధం ఉండదు, వేరే ఏదో సొల్యూషన్, అట్లా లాస్ ఆఫ్ మెమొరీ. ఇంకా డయేరియా మీకు తెలిసిందే. నెక్స్ట్ డెత్ అంటే చనిపోవడం అనమాట. ఇవి విటమిన్ B3 తక్కువైనప్పుడు నియాసిన్ అనేది ఎక్కడెక్కడ దొరుకుతుంది, నాన్ వెజ్లో దొరుకుతుంది, ఫ్రూట్స్లో దొరుకుతుంది, గ్రీన్ వెజిటేబుల్స్లో దొరుకుతుంది. విటమిన్ B3 ఇది ఏం చేస్తుందంటే ఇంకొకటి, వీటి యొక్క ఫంక్షన్ కొలెస్ట్రాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, B3 అనేది ఇక్కడతో B3 కంప్లీటెడ్. ఓకే, B1, B2, B3 3 చూసాం. థయామిన్ ఒకటి, రైబోఫ్లావిన్ ఒకటి, నియాసిన్ ఒకటి. ఓకే, ఇందులో చెప్పిన పెలేగ్రా అనే డిసీజ్ వస్తుంది, అందులో ఈ 4 అనమాట. ఓకే, కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ కూడా చేస్తుంది. ఏది, విటమిన్ B3 అనేది. నెక్స్ట్ విటమిన్ B5. నెక్స్ట్ విటమిన్ ఏంటి, B5. దీని ఏం చెప్పచ్చు, పెంటోథినిక్. కెమికల్ నేమ్ ఏంటి, పెంటోథినిక్. ఎక్కడెక్కడ సోర్స్ అంటే చికెన్లో దొరుకుతుంది, ఫిష్లో దొరుకుతుంది. నెక్స్ట్ లివర్ ఆఫ్ ఫిష్లో ఏం చెప్పచ్చు, లివర్ ఆఫ్ ఫిష్ అని చెప్పచ్చు. మష్రూమ్లో చెప్పచ్చు, మష్రూమ్లో దొరుకుతుంది. నెక్స్ట్ పల్స్, దాల్లో కూడా దొరుకుతుంది అనమాట, పల్స్ అనే దాంట్లో. ఇది తక్కువైనప్పుడు డిఫిషియన్సీ ఏమొస్తుంది, డిఫిషియన్సీ అంటే హెయిర్ ఫాల్, నెక్స్ట్ హెయిర్ లాస్, టోటల్గా లాస్ కావడం, హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ రెండు ఒకటే. ఓకే, విటమిన్ B5 తగ్గడం వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ జరుగుతుంది. ఓకే, ఇది విటమిన్ B5. నెక్స్ట్ విటమిన్ B6. దీన్ని ఏమంటామంటే పైరిడాక్సిన్ అంటాం, కెమికల్ నేమ్. విటమిన్ B6కు పైరిడాక్సిన్ అనే కెమికల్ నేమ్. ఎక్కడెక్కడ దొరుకుతుంది, గ్రెయిన్స్లో, ఫిష్లో, మష్రూమ్స్లో, వెజిటేబుల్స్లో. ఓకే, వీటి అన్నింటిలో దొరుకుతుంది అనమాట. ఓకే, విటమిన్స్.
చూడండి, దీన్ని ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే విటమిన్ B6 కానీ B9 కానీ B12 కానీ ఈ మూడు ఒకటే కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఓకే, మూడు కోరిలేటెడ్ విటమిన్స్ అని కూడా చెప్పొచ్చు. కోరిలేటెడ్ విటమిన్స్ అంటాం మూడింటిని, కోరిలేటెడ్ విటమిన్స్. ఈ మూడు విటమిన్స్ ఇవి బాడీలో తక్కువైనప్పుడు ఏమవుతుందంటే అనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఓకే, అనీమియా అనే డిసీజ్ అంటే ఏంటి? డెఫిషియన్సీ ఆఫ్ బ్లడ్లో డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఓకే, బ్లడ్ అనీమియా అనే డిసీజ్ వస్తుంది. ఈ మూడు అంటే కోరిలేటెడ్. ఈ మూడిట్లో మెయిన్ ఏదని చెప్తామంటే B6 అనేది వెరీ వెరీ మెయిన్ అనమాట. ఇదే దీని యొక్క ఇంపార్టెన్స్. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే B6 అనేది ఇంపార్టెంట్. ఓకే, B9 సేమ్ అనమాట. ఈ సోర్స్ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఈ డెఫిషియన్సీ అంటే అనీమియా అని చెప్పామన్నమాట. ఓకే, అనీమియా అనే వీటి యొక్క డెఫిషియన్సీ సోర్స్ కూడా ఇక్కడే దొరుకుతుంది, మష్రూమ్స్ కానీ ఫిష్ కానీ గ్రెయిన్స్. నెక్స్ట్ B9 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్. ఓకే, ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ B12 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సైనోకోబలమైన్. ఓకే, సైనోకోబలమైన్. దీన్ని ఏమని చెప్పొచ్చు? ఇంకా కోబాల్ట్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా యూజ్ చేస్తారు. కోబాల్ట్ 60 దేనికి యూజ్ చేస్తారు? క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటుంటారు. కోబాల్ట్. ఓకే, విటమిన్ B12 అనేది కోబాల్ట్ అంటే ఏంటి? ఇది కూడా విటమిన్ B12 అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది ఎందులో? ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఓకే, హెల్ప్ఫుల్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్కు హెల్ప్ఫుల్గా యూజ్ చేసేది అంటే విటమిన్ B12 అని కూడా చెప్పచ్చు. ఓకే, చూడండి B5 B6 B9 B12 అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలింది ఏంటి? B7 అనమాట. B7 యొక్క కెమికల్ నేమ్ ఏంటి? బయోటిన్. ఓకే, దీన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు. విటమిన్ B7 ఈజ్ ఆల్సో కాల్డ్ ఏంటంటే విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఓకే, విటమిన్ H దేన్ని పిలుస్తారంటే విటమిన్ B7 అని చెప్పాలి. B7ని విటమిన్ H అని కూడా పిలుస్తారు. దీని యొక్క సోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతుందంటే కోకోనట్ కానీ, వాల్నట్ కానీ, పల్సెస్, నాన్ వెజ్, వీటన్నిటిలో విటమిన్ B7 అనేది దొరుకుతుంది. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే హెల్ప్ఫుల్ ఇన్ కన్వర్టింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ అనమాట. అంటే ఏంటి? ఏదైనా మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఏది? విటమిన్ B7 అనేది హెల్ప్ఫుల్ అంటే కన్వర్టింగ్లో హెల్ప్ఫుల్గా ఉపయోగపడేది ఏంటి? విటమిన్ B7 అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇది నెసెసరీ ఫర్ హెల్తీ ఏదైనా కానీ. ఇప్పుడు హెయిర్ కానీ, మన హెయిర్ స్కిన్ హెల్తీగా ఉండడానికి ఏది అవసరం అంటే స్కిన్. ఓకే, స్కిన్ కానీ హెయిర్ కానీ ఇది హెల్తీగా ఉండాలంటే ఏం అవసరం అంటే విటమిన్ B7 అనేది అవసరం. విటమిన్ B7 కంపల్సరీ అవసరం. ఇది స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్తీగా ఉండడానికి. ఓకే, దీని యొక్క డెఫిషియన్సీ ఏం చెప్పొచ్చు? ఇంకా స్కిన్, హెయిర్ అలాగే చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇది విటమిన్. టోటల్ మనం విటమిన్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఇన్ఆర్గానిక్లో ఆర్గానిక్ మొత్తం మనకి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ ఏంటి? వాటర్ గురించి, మినరల్స్ అంటే అవే వస్తాయన్నమాట. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ అనే టాపిక్ కూడా డిస్కస్ చేసి త్వరగా అప్లోడ్ చేస్తాం. కొత్తగా వచ్చిన లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకు, ఛానల్ లింక్ మనకు 3 లింక్స్ అనేవి ఉన్నాయి. గ్రూప్ లింక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏంటి? ఆ ఛానల్లో ఏంటంటే ప్రతి వీడియో లింక్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్కషన్లో మీ డౌట్స్ మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ క్విజ్ జోన్లో ఏంటి? ఓన్లీ క్విజెస్ మాత్రమే జరుగుతాయి. కంపల్సరీ మూడిట్లో జాయిన్ కాండి. లింక్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కొత్తగా వచ్చిన లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.